స్వస్తిక్ గులాబ్ జామున్ మిక్స్తో ఏ విధంగా గులాబ్ జామున్ తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిక్స్ అనేది ఎన్ని కప్పులు వస్తాయో కొలుచుకోవాలి. నాకైతే 2 కప్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలు వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టి వదిలేయాలి. ఇలా చూడండి, ఇలా స్మూత్గా ఉండాలండి పిండి. నెక్స్ట్ పాకం కోసం మనం పౌడర్ ఎన్ని కప్పులు అయితే తీసుకున్నామో అన్ని కప్పులు పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ పౌడర్ తీసుకున్నాను. 2 కప్స్ పంచదార, 2 కప్స్ వాటర్ వేసి పాకం అనేది స్టవ్ మీద పెట్టి వదిలేయాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మిక్స్ని ఈ బాల్స్ లాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాల్స్గా చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకొని మొత్తం అన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్లోని యాలకుల పొడిని, అరచక్క నిమ్మరసాన్ని వేసి పక్కన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బాల్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ బాల్స్ని సిరప్లో వేసి 15 మినిట్స్ తర్వాత తిన్నట్టయితే